బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై చర్చిస్తున్నారు. కాగా కొత్తగా రాష్ట్ర మంత్రివర్గంలోకి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చేరారు. వీరికి ఏ శాఖలు ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం దగ్గర శాఖలు కేటాయిస్తారా, ఇతర మంత్రులకు తగ్గించి ఈ ముగ్గురికి కేటాయిస్తారా అన్నది ఇప్పుడు సస్పెన్షన్గా మారింది. ఇక ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. సభకు ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. దీంతో పాటుగా మోదీ 11 ఏళ్ల పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎంకు రాహుల్ ఆదేశిస్తున్నట్లు సమాచారం అందుతోంది. రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఖర్గే, రాహుల్ గాంధీతో ఆయన భేటీ అయ్యారు. ప్రధానంగా ఏ శాఖలు ఎవరెవరికి కేటాయించాలి, కొత్తగా క్యాబినెట్లోకి చేరిన ముగ్గురికి సంబంధించి డిస్కస్ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్, రమేష్ మనకి